సహోదరుడైన అబ్రహాము అనబడిన ఆయన గురించి మనకు తెలుసు. అబ్రాము అనబడిన ఆయన్ని దేవుడు పిలిచి, దేశమును విడిచిపెట్టు, బంధువులను విడిచిపెట్టు, తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రమ్మన్నాడు. అసలు ఆయన జీవితంలో ఆ ప్రారంభ మాటలు వింటుంటే అందరిని విడిచి ఒంటరిగా ఏం చేస్తాడు ఇతను అన్నట్లుగా ఉంటుంది. కానీ దేవుడు చెప్పాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. దేవుని మాటకు లోబడి దేవుణ్ణి వెంబడించిన అబ్రాము అనబడిన ఆయన్ని దేవుడు అబ్రహాముగా మార్చి తన సంతతిని ఎంత ఆశీర్వదించాడంటే, ఎవరు భూమి మీద యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా రక్షకుడిగా అంగీకరించి నమ్మి బాప్తీసం పొందారో వాళ్ళందరికీ కూడా అబ్రహామును తండ్రిగా దేవుడించాడు. అంటే